డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో మరి ఈ రోజున మరి నూతన టీవీ5 వారు ఆవిష్కరించబడిన నూతన పంచాంగం ఆవిష్కరించడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరికీ కూడా పంచాంగ రూపంలో మరి ఇవ్వడం అనేది ఇది కూడా చాలా హైఫైగా చాలా చక్కగా ఉంది. దీన్ని ప్రచురించిన మేనేజ్మెంట్ టీవీ5 వారికి బిఆర్ నాయుడు గారికి మా దేవస్థానం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. సార్, హిందూ ధర్మాన్ని సంరక్షిస్తూ కూడా దేవాలయాలు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పంచాంగ శ్రవణం కూడా నిర్వహిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో పూర్వం నుంచి కూడా మన పాశ్చాత్య దేశాల కంటే కూడా ముందే మనం గ్రహాలని గుణించి ఈ రోజున వర్షం వస్తుంది, ఈ రోజున ఎండ కాస్తుంది, ఈ రోజున పలానా అనేది మనకి ఏదైతే పండితులు చెప్తున్నారో ఈ పంచాంగంలో తూచా తప్పకుండా జరుగుతున్నాయి. అదే భారతదేశ సంస్కృతికి ఆధారం. దాన్ని బేస్ చేసుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం ఉగాది వేడుకలు జరుపుకోవడం, అందులో భాగంగా ఈ పంచాంగ శ్రవణం పఠించడం, వాళ్ళకి రాశులను బట్టి ఫలాలు చెప్పడం, దాంట్లో పంటలు ఈ వగైరాలు అన్నీ చెప్పడం కూడా ఏదైతే పండితులు ఈ పంచాంగంలో సూచించారో అవన్నీ కూడా అక్షరసత్యాలు మరి మనందరికీ కూడా జరుగుతున్నాయి. మరి ఇలాంటి యొక్క కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ వాడపల్లి క్షేత్రంలో మరి రోజు రోజుకి కూడా భక్తుల తాకిడి చాలా అధికంగా అవుతుంది. ఇంచుమించుగా ఈ 2 నెలల నుంచి కూడా లక్షలాదిగా రావడం జరిగింది. మొన్న 1,40,000 మంది మరి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వీరందరికీ కూడా ప్రత్యేకమైన క్యూ లైన్స్ అన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా మరి మేము వచ్చే వాళ్ళందరికీ కూడా ఇంకో 2 లక్షల జనాభా భక్తులు వచ్చినా సరే వారందరికీ స్వామివారి దర్శనం, శేఖర దర్శనం అయ్యేటట్టుగా మేము అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అర్చకులు ఉన్నారు, వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, పంచాంగ శ్రవణం వల్ల ఎటువంటి మేలు జరుగుతుంది? పరావోక సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి దివ్యక్షేత్రంలో వేంచేస్తున్న శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానంలో పరాభవ నామ సంవత్సరాన్ని ఉగాది పురస్కరించుకొని ఘనంగా ఈ యొక్క ఉగాది వేడుకలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క పంచాంగ కార్యక్రమంలో హిందూ ధర్మం టీవీ5 వారి ఆధ్వర్యంలో ప్రచురించిన ఈ యొక్క పంచాంగం చాలా అద్భుతంగా చక్కగా వేయడం జరిగి ఉన్నది. దీంట్లో అన్ని యొక్క కాలాలు కూడా చక్కగా చూపించడం జరిగింది. ఈ యొక్క టీవీ5 యాజమాన్యానికి ధన్యవాదములు. మన యొక్క దేశకాల పరిస్థితి తెలియపరిచేటువంటి ఈ పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయబడింది. ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల మాత్రం చేతనే మానవుడికి ఆయురారోగ్య శరములు సకల సంపదలు కలుగుతాయనేటువంటి శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో గ్రహాల యొక్క సంపుటి, గ్రహణములు, తిదివార నక్షత్రములు, యోగ కరణములు వీటిని తెలిపేటువంటి కార్యక్రమం ఈ పంచాంగములు 5 అంగములతో కూడింది కనుక దీన్ని పంచాంగము. ఈ కార్యక్రమాన్ని టీవీ5 వారు చేపట్టి అత్యంత వైభవంగా ఈ పంచాంగాలు కూడా అందరికీ అందజేసి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వారు చేస్తున్నటువంటి కృషికి అభినందనీయమని మేము ఈ రకంగా చెల్లిపోరు.